ఖమ్మంలో ప్రైవేట్ ఫినాన్స్ సంస్థల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. పెనుబల్లి మండలం ఉప్పలచిలక గ్రామంలో మైక్రో ఫినాన్స్ వేధింపులు తాళలేక ఓ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఉప్పలచిలక గ్రామానికి చెందిన బూసి రాణి ఆర్థిక పరిస్థితి బాగాలేక సిఎఫ్ఎల్ అనే మైక్రో ఫినాన్స్ కంపెనీ వద్ద 60,000 రూపాయలను రుణంగా తీసుకున్నారు. ప్రతి నెల అనుకున్న తేదీకి వాయిదాలు చెల్లిస్తున్నారు. అయితే ఈ నెల వాయిదా చెల్లించడం కొంచెం లేట్ అవడంతో నిన్న రాత్రి 9 గంటల సమయంలో మైక్రో ఫినాన్స్ సిబ్బంది తమ ఇంటికి వచ్చి రచ్చ చేశారు అని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటి నుండి వెళ్లిపోవాలని, ఇంటిని స్వాధీనం చేసుకుంటామని దుర్భాషలాడుతూ తమను బయటకు గెంటి వేశారని, భయభ్రాంతులకు గురి చేశారని బాధితురాలు విఎం బంజర్ పోలీసుల్ని ఆశ్రయించింది. తన భర్త లారీ డ్రైవర్గా పనిచేస్తాడని, జీతం 2 రోజులు ఆలస్యంగా రావడంతో ఫినాన్స్ కు సంబంధించిన వాయిదా చెల్లించడం లేట్ అయిందని తెలిపారు. కిస్తీ కట్టడం లేట్ కావడంతో సమాచారం ఇచ్చిన ఫినాన్స్ కంపెనీ సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. సదరు ఫినాన్స్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళ. ఉంటామండి. అయితే సిఎఫ్ఎల్ లోన్ తీసుకున్నాం. నెలకి 3,400 కట్టాలి. 60,000 లోన్ తీసుకున్నాం. 3,400 కడుతున్నాం. ఈ నెల లేట్ అయినందుకు శ్రీకాంత్ అనే సార్ వచ్చి మమ్మల్ని ఇబ్బంది చేసి, పిల్లోళ్ళు నేను ఉంటే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి, తాళం వేసేస్తానని మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. దానికని ఇక కంప్లైంట్ వచ్చినాను పోలీస్ స్టేషన్ దగ్గరికి. సార్ ఇక నెట్టేశారు మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు పిల్లలతో సహా. సార్ ఇక ఏం చేయాలో అర్థం కాల. మా వారు డ్యూటీకి వెళ్ళారు. ఈరోజు కడతామంటే కూడా వాళ్ళు వినలేదు, వినకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టి బాగా మాట్లాడుతున్నారని ఇక ఓపిక చేసుకోలేక తిరిగి ఇంట్లో నుంచి బయటికి నెట్టారు మమ్మల్ని. పిల్లలతో పాటు నన్ను కూడా బయటికి నెట్టేసిండు. శ్రీకాంత్ అనే సార్ నెట్టేసిండు. బ్రాంచ్ మేనేజర్ గారు ఫోన్ చేసి మీరు ఈరోజు ఈఎంఐ చెల్లిస్తేనే కానీ లేకపోతే లేదని గొడవ పడుతున్నారు.